అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన మంత్రి సత్యకుమార్ రిషికొండకు గుండు కొట్టించి విలాసవంతమైన భవనాలు కట్టించారు తప్ప పేద విద్యార్థుల విద్యకు సరైన వసతులు కల్పించలేదని నిప్పులు చెరిగారు. 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోవాలి అధ్యక్ష? అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,580 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ఇటువంటి పెత్తందారి వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే ఏంటి అధ్యక్ష? ఇది ఏంటి అధ్యక్ష? సమాజం చెప్తుంటే సమాజాన్ని చెప్పలేదు అధ్యక్ష. సమాజం లేదంటే పార్టీ అధ్యక్షుడిని అధ్యక్ష. అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోవాలి అధ్యక్ష? అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,580 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ఇటువంటి